అనగనగా ఒక అడవిలో చెట్టు మీద ఒక పిచ్చుకల జంట కాపురం చేస్తూ ఉండేవి. ఒకరోజు పొరుగు ఊరిలో జరిగిన పెళ్ళికి వెళ్ళి తిరిగి వస్తూ ఒక చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. వాళ్ళిద్దరూ పెళ్లిలో తిన్న భోజనం గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. ప్రత్యేకించి పాయసం మాత్రం చాలా బాగుంది అని మాట్లాడుకుంటున్నారు. అప్పుడు మగ పిచ్చుక ఆడపిచ్చుకతో, నాకు పాయసం తినాలని ఉంది, చేసి పెడతావా అని అడిగింది. అప్పుడు ఆడపిచ్చుక, సరే, బజారుకెళ్ళి బియ్యం, పంచదార, పాలు తీసుకొనిరా అని చెబుతుంది. అప్పుడు మగ పిచ్చుక బజారుకు వెళ్ళి అన్నీ తీసుకొని వస్తుంది. అప్పుడు ఆడపిచ్చుక పాయసం చేయడం మొదలు పెడుతుంది. పొయ్యి అంటించి అందులో బియ్యం పోసి నీళ్లు పోసి ఉడకబెట్టింది. కానీ మగ పిచ్చుకకు తినాలనే ఆతృత ఎక్కువై పాయసం తయారయ్యిందా అని అడిగింది. అప్పుడు ఆడపిచ్చుక, ఇంకా బియ్యం ఉడకలేదు అని చెప్పింది. కాసేపైన తరువాత మళ్ళీ అడిగింది, పాయసం తయారయ్యిందా అని. అప్పుడు ఆడపిచ్చుక, లేదు, ఇప్పుడే పంచదార పాలు కలిపాను, ఇంకొంచెం ఉడకాలి అని అన్నది. ఆడపిచ్చుక పాయసం చివరకు తయారయ్యింది. అడవంతా పాయసం వాసనతో గుమగుమలాడుతోంది. అప్పుడు మగ పిచ్చుక మళ్ళీ అడిగింది, పాయసం తయారయ్యిందా అని. అప్పుడు ఆడపిచ్చుక, అయ్యింది కానీ అని మాట పూర్తి చేయకముందే వేడి పాయసంలో మూతి పెట్టి నోరు కాల్చుకుంది. పాయసం మొత్తం నేలపాలవుతుంది. అప్పుడు ఆడపిచ్చుక, అయ్యింది కానీ చల్లారాలి అని నేను మాట పూర్తి చేయకముందే తినబోయి ఎంత పని చేశావు అన్నది. అప్పుడు మగ పిచ్చుక గిన్నెలో మిగిలిన ఒక్క చుక్క పాయసాన్ని చల్లారాక రుచి చూసింది. ఎంతో రుచిగా ఉంది. తాను తొందరపడి ఇంత రుచికరమైన పాయసాన్ని నేలపాలు చేసినందుకు బాధపడింది. ఓపిక లేకుండా తొందరపడటం మంచిది కాదని అప్పుడు తెలుసుకుంది మగ పిచ్చుక.